అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా తాడికల్ జయరామ్ గారు నమస్తే అండి. సార్, కేబినెట్ భేటీ అయితే హాట్గా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టు గురించి అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దానిపైనే చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుందంటారు? సార్, మ్యూట్లో ఉన్నారు మీరు, మీ వాయిస్. ఓకే, ఇప్పుడు వస్తుంది. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. బనకచెర్ల ప్రాజెక్టు చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని కొంచెము చెక్ చేసుకోవాలి. అది అబ్జెక్టబుల్. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేటివి డెఫినెట్గా రావాల్సింది. ప్రాజెక్ట్స్ అనేది ఇతరులకు కూడా హెల్ప్ జరగాలి. సో ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఇంకోరికి నష్టం జరగదు. ఏ ప్రాజెక్ట్స్ అయినా ఇతరులకు నష్టం కలదు. కానీ బనకచెర్ల ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది తప్పకుండా మళ్ళొకసారి మిగులు జలాలు, నదీ జలాలు లేకపోతే నీళ్ళ మీద మళ్ళొకసారి యుద్ధం రావుకుంటుందేమో అనేది డెఫినెట్గా ఇది నేను హెచ్చరిస్తున్నాను. ఇది ప్రభుత్వాలకు, అంటే నేను ఎందుకు ప్రభుత్వాలు అని చెప్తున్నానంటే, రెండు జట్లుగా మారిపోయిన ప్రభుత్వాలు. ఒక జట్టు వచ్చేసేమో గత ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒక జట్టు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి జట్టుతో పాటు అందులోపల కూటమి ప్రభుత్వం లోపల జనసేన, ఇప్పుడు బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇప్పుడు రెండు జట్లుగా మారిపోయింది తప్ప ఇది ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలుగా ఎప్పుడు అయినా ప్రజల క్షేమం కోసము, సంక్షేమం కోసం ఆలోచించాలి. అందులో ఎవరికి ఇబ్బందులు లేవు. కానీ నిజంగా ఇవి ప్రభుత్వాలు రెండు జట్లుగా మారిపోయి ఇప్పుడు లేదు మేమంటే మేము అంటే ఒక టీం, మా టీము మీ టీము లాగా మారిపోయింది. ఈ టీంలో నుంచి వస్తే ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నది వీళ్ళకు ఒకటి తెలియాలి. సో ఈ టీం లోపల వీళ్ళు జరుగుతున్నది ఏంది? గత ప్రభుత్వం కూడా చేసింది, గత ప్రభుత్వం కూడా మాట్లాడింది జలాల మీదనే, గత ప్రభుత్వం కూడా ఆ విధంగానే బిహేవ్ చేసింది. సో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ట్యాగ్ లైన్ వచ్చేసే నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఈ నీళ్ళు అనేటివి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా బెనిఫిట్ జరగలేదు. మీకు ఒకసారి గతాన్ని వెళ్తే అంటే 1956 ఆ ప్రాంత, 59 ఆ ప్రాంతానికి కనుక వెళ్తే అప్పుడు ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్గా మారిన తర్వాత, ఫస్ట్ ట్రిబ్యునల్గా మారిన తర్వాత నదీ జలాలను ఎట్లా పంచుకోవాలా, చేసుకోవాలనేది ఒకటైతే, దాన్ని ఏ విధంగా చూసుకోవాలనే దాని మీద ఒక చర్చ జరిగింది. దానికంటూ ఒక ట్రిబ్యునల్ ఏర్పడింది. కానీ ముఖ్యమంత్రులకు కూర్చొని చర్చలు జరిగితే అది ఏ విధంగా శానిటీ ఉంటుంది నాకు అర్థం కాలేదు. నాకు మొన్నటి నుంచి ఇదే చర్చలలో మనం పాల్గొంటున్నాం కాబట్టి నేను అదే విషయం చెప్తాను. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆ శానిటీ కానీ చట్టబద్ధత కానీ లేదు. ముఖ్యమంత్రులు ముచ్చట్లు పెట్టుకోవడానికి పనికి వస్తారు తప్పితే ట్రిబ్యునల్ లోపల దీని మీద చర్చలే ఉంటుంది. ట్రిబ్యునల్ స్టేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, సెంట్రల్ ట్రిబ్యునల్ ఉంటుంది. సెంట్రల్ ట్రిబ్యునల్ లోపల దానికి చైర్పర్సన్ వచ్చేసి జలవనరుల శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. ఒకవేళ కనుక వీళ్ళు కనుక మా రాష్ట్రానికి మన ఇరు రాష్ట్రాలకు మంచి జరగాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరిపై ఎక్కడ కూర్చోవాలి? సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ చర్చలు జరిపేసి దాన్ని ట్రిబ్యునల్ ద్వారా, చట్టబద్ధత ద్వారా ఇది మార్చుకోవాలి. దానికి ఎవరికి ఎంత అనేది నీళ్ళ వాటాలు కేటాయింపులు జరగాలి. అదేమి లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని నువ్వు తిన్నావా, నేను తిన్నా, మనం కూర్చున్నామా, ఇదా లేదు అనుకుంటే మనం ఏం పంచుకుందాం, ఏం చేసుకుందాం అని మాట్లాడుకుంటున్నారా? అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తే పిచ్చోళ్ళు కావడానికి ఎవరు పిచ్చోళ్ళు లేరు కదా. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నంత మాత్రాన ఇక్కడ నదీ జలాలకు ఎక్కడైనా ముఖ్యమంత్రులు కూర్చొని నదీ జలాల పంపకాలు కానీ, నదీ జలాల వాటాలు కానీ తేల్చిన దాఖలాలు ఉన్నాయా భారతదేశంలో? మరి ఆ వింత ఇక్కడ ఏపీ తెలంగాణలో జరుగుతుంది. ఇది ఒక ఇప్పుడు బనకచెర్ల అనేది ఒక తెలంగాణకో ఏపీకో ప్రాబ్లం కాదు. రేపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇతర అనేక రాష్ట్రాలు ఇన్వాల్వ్ అవుతుంటది. రానున్న రోజుల లోపల ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల ఇట్లా మనం తెలంగాణ కోసం ఎలా అయితే పోరాటం చేస్తామో రేపు నీళ్ల కోసము రాష్ట్రాల మధ్యలో రాష్ట్రాలు అంతరాష్ట్ర యుద్ధం మారిపోతుంది. అది ఎలాగో ఉన్నది, ఆల్రెడీ ఉన్నది మన మధ్యలో. మనకు మహారాష్ట్ర మధ్యలో ఉన్నది.
కర్ణాటక తమిళనాడు మధ్యలో ఉన్నది, తమిళనాడు ఈ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది. ఆ నేపథ్యం మంచినీళ్ళు కూడా లేవని, ఈ ట్రిబ్యునల్లో కొంతవరకు మానవత్వం కూడా లోపించిందని చెప్పి మంచినీళ్ళు కూడా రావట్లేదని చెప్పారు కదా అప్పుడు ముఖ్యమంత్రి కానీ జయరాం గారు మీరు చెప్పినట్టు ఇక్కడ నుంచి నీటి మంచినీళ్ళు వాటాల తీసుకుపోయి కేటాయింపు తమిళనాడుకి గురించి అందించింది. జయరాం గారు మీరు చెప్పినట్టు నీటి వాటాల కేటాయింపు గురించి అయితే ట్రిబ్యునల్స్ ముందు వీళ్ళ వాదనలు వినిపించాలి, దానికి తగ్గట్టుగా ట్రిబ్యునల్స్ వాటాలు కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ సమస్యలు చాలా ఉన్నాయి కదా, ఏపీ తెలంగాణ మధ్య కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. జల దోపిడీ అనే వీళ్ళు లేదు, మేము మిగులు జలాలనే వాడుకుంటున్నాం వాళ్ళు. ఒక క్లారిటీ అయితే ప్రజలకు కూడా రావాల్సిన అవసరం ఉంది కదా. ఒక ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవడం తప్పేం లేదు కదా. మీరు గత 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 సీఎంలు ఇద్దరు కూడా కూర్చొని చాలాసేపు అగ్గులుచ్చుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. ఏమైనా తీరిందా? మళ్ళీ ఎలక్షన్ల టైం లోపల కవాత్ చేసిండు జగన్మోహన్ రెడ్డి పోలీసులతోని. ఆ డ్రామాని అంతా చూడలేదా? ఇప్పుడు ఈ ఇద్దరు సీఎంలు వచ్చేసి మళ్ళీ సేమ్ అదే స్టోరీ కదా. అంతే నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఇవి రెండు సీఎం లాగా బిహేవ్ చేయట్లేదు, రెండు జట్ల లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇవి జట్ల లాగా బిహేవ్ చేస్తే రేపు ప్రజలు అవమానించినట్టే. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఒకవేళ కనుక ప్రజలు గమనించారా అని మీరు నమ్మితే అప్పటి బిఆర్ఎస్ కు జరిగిన పరిస్థితే ఇప్పుడు కాంగ్రెస్ పట్టదా? జయరాం గారు మనం ఇంకా మాట్లాడదామండి, మనతో పాటు మిగతా గెస్టులు కూడా మనం తీసుకుందాం. రైట్ కొండలరెడ్డి గారు, సార్ మీరు ఎలా చూస్తారు?